బ్లౌజ్ కుట్టించుకునే వాళ్ళు ఆ బ్లౌజ్ బాగుందో లేదో చూసి మనీ ఇవ్వట్లేదండి. అంటే బ్లౌజ్ ఫినిషింగ్‌ని ఎవరు చూడట్లేదు. మనీ ఇవ్వడానికి మాత్రం బ్లౌజ్ కుట్టే ప్లేస్‌ని బట్టి మనీ ఇస్తున్నారు. ఇది నాకెలా అర్థమైంది అంటే, నేను షాప్‌లో స్టిచ్ చేయడానికి వెళ్ళేదాన్ని ఇంతకుముందయితే. అప్పుడు షాప్ ఓనర్ దగ్గరికి ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట. కుట్టిన బ్లౌజ్ తీసుకెళ్ళడానికి వచ్చారు. అప్పుడు ఆ కస్టమర్ బ్లౌజ్ స్టిచ్ చేసినందుకు ఎంత అండి అని అడిగారు. అప్పుడు ఆ షాప్ ఓనరు కుట్టినందుకు రేట్ చెప్పారనమాట. అయ్యో! మరీ అంత రేట్ ఏంటండి? మేము కుట్టించుకునే దగ్గర తక్కువగానే కుట్టారు. మీరు మరీ అంత రేట్ అంటే ఎలా అండి? అని చెప్పేసి ఆ కస్టమర్ అయితే అన్నారనమాట. అప్పుడు ఆవిడేమందో తెలుసా అండి? మేమేమైనా ఇంట్లో వండుకునే కుండల దగ్గర మిషన్ పెట్టుకొని కుడుతున్నామా? వేలు వేలు పెట్టి రెంట్లు కట్టి షాపులో కుడుతున్నాము అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు ఆ ఓనర్ ఎంతైతే చెప్పారో అంతే కస్టమర్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అనిపించింది ఆ మాటలు విన్న తర్వాత, ఓహో! కస్టమర్స్ అయితే మనం స్టిచ్ చేసే ప్లేస్‌ని బట్టి మనకి మనీ అనేది ఇస్తారు. మనం కూడా స్టిచ్ చేసే ప్లేస్‌ని బట్టి మనీ డిమాండ్ చేయాలి అని అప్పుడు నాకైతే అర్థమైందనమాట. ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండీ! స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ బిగినర్స్‌కి కూడా అర్థమయ్యే మెథడ్‌లో ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి యూట్యూబ్‌లో అయితే రిలేటెడ్ వీడియోలో ఉంటుంది. ఇన్‌స్టాలో అయితే స్టోరీలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లింక్‌ని క్లిక్ చేసి ఒకసారి చూసేసేయండి. మీలో ఎవరైనా మన ఛానల్‌ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. యూస్‌ఫుల్ అనుకుంటే గనక మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.